పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఒకవైపు వ్యాపారులంతా సిండికేట్ గా మారుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందన్నారు. దీంతో రైతులు మోసపోతున్నారని అన్నారు. పసుపు రైతులకు 12,000 వచ్చేలా ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. రైతులకు ధర పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ పసుపు బోర్డు నిజంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ చేస్తే బయట దేశాల నుంచి వచ్చేటటువంటి నాసి రకం పసుపు దిగుమతిని తగ్గించుకోవచ్చు. దానివల్ల మన రైతులకు ఇక్కడ లాభం జరిగి ధర పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పసుపు పరిశ్రమలు పెట్టవచ్చు. దానివల్ల ఇంకా కూడా పసుపుకు రేట్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అవన్నీ పోయినా ఏదన్నా ఒక సీజన్ లో పంట ఖరాబ్ అయినా రైతులకు మద్దతుగా ఉండేందుకు 15,000 మద్దతు ధర ఇస్తే ఆ భయంతోనన్నా వ్యాపారులు మరి వీళ్ళని కరెక్ట్ గా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ ఇవేమీ లేనందుకు ఇక్కడ మొత్తం మార్కెట్ లో వ్యాపారులంతా కూడా సిండికేట్ అయిపోయినారు. మొత్తానికి మొత్తం ధర తగ్గిస్తున్నారు. వచ్చినటువంటి రైతు ఒక్కొక్కరు 2, 3, 4 రోజులు వెయిట్ చేస్తే కూడా కనీసం ఈ వెరైటీ ఏంది బిల్ ఏందని చేస్తలేరు. చేసి ఇక తప్పనిసరి పరిస్థితులలో రైతు ఇక ఇచ్చిపోయేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఒక విధంగా చెప్పాలంటే నిజంగా రైతుల్ని బ్లాక్ మెయిల్ చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. వచ్చిన రైతు ఖాళీ చేతులతో ఎట్లా వెనక్కి పోతాడు, మళ్ళా పంటనంతా ఎట్లా ఇంటికి తీసుకుపోతాడు, ఆ దీనమైనటువంటి పరిస్థితిలోకి నెట్టుతున్నారు. మార్కెట్ కు వచ్చిన రైతులు 3, 4 రోజులు ఇక్కడ వెయిట్ చేసి ఉండడం అన్నది నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఏ వెరైటీ పసుపు అయినా, ఎంత మంచి వెరైటీ పసుపు అయినా కూడా దాని ధరను తగ్గించేటటువంటి ప్రయత్నం మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చేస్తున్నారు. అది వ్యాపారవేత్తలు కావచ్చు, ప్రభుత్వం మెయిన్ గా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వస్తుందని నేను భావిస్తా ఉన్నాను.